లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? కంట్రోల్ స్ట్రక్చర్స్ లో సెలెక్షన్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం కదా. ఆ సెలెక్షన్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంటే కదా. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ని ఇప్పుడు మన క్లాస్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి? దిస్ ఇస్ వెరీ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. ఏంటి? దిస్ ఇస్ వెరీ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ కండిషన్ అనేది, సింపుల్ ఇఫ్ కండిషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. మనము పెద్ద ఏంటి ప్రాసెస్ గురించి ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉండేది ఓన్లీ ట్రూ బ్లాక్స్. ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి ఉండనే ఉండవు. దీంట్లో ఓన్లీ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్సే ఉంటాయి. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? సింటాక్స్ వచ్చేసి సింటాక్స్ ఇఫ్ కండిషన్ రాస్తాము, కర్లీ బ్రేసెస్, స్టేట్మెంట్స్, నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఇది దీని సింటాక్స్. దీని సింటాక్స్ మెయిన్ గా ఉండేది ఏంటి? కండిషన్ తర్వాత అది ట్రూ అయితే ఉండే స్టేట్మెంట్స్. ట్రూ అయితే ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏముంటాయి? నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వస్తాయి. ఓకేనా? ఇంకా ఫాల్స్ బ్లాక్ అదే ఏమి ఉండదు. సింపుల్ ఇఫ్లో వచ్చేసి ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది? ఫస్ట్ కండిషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ కండిషన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, if condition is true, then the statements followed by if will be executed. స్టేట్మెంట్స్ ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఈ ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా ట్రూ బ్లాక్ ని. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, సింపుల్ ఇఫ్ కి ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటాయా? ఉండవు కదా. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, దెన్ ద కంట్రోల్ గెట్స్ out of the if statement.
ఏంటి ఇది ఫాల్స్ అయింది అనుకో, ట్రూ అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే డైరెక్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వచ్చేస్తాయి అనమాట. ఇంకా ట్రూ బ్లాక్ అనేది ఏముండదు. ట్రూ అనుకో, మనము ట్రూ అయితే ఇది ఇలా రాయాలి అంటాము, ఓకేనా. ఫాల్స్ అయితే ఇంకొకటి రాయాలి అని ఇస్తాము. కానీ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఏం రాయట్లేదు కదా, నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వస్తుంది. దీని ఫ్లో చార్ట్ చూడండి. ఫ్లో చార్ట్ కండిషన్, దేంట్లో రాసాము, రాంబస్లో రాసాం కదా, దీన్ని రాంబస్ అంటారు. ఈ కండిషన్ ఈ రాంబస్లో రాయడానికి ఆల్గరిథమ్స్లో ఈ ఫ్లో చార్ట్లో కండిషన్ని రాంబస్లోనే రాయాలి అనేసి పర్టికులర్గా చెప్తారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్. ఇవేంటి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ కదా. ఎప్పుడు ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు, ఓకే, కండిషన్ ట్రూ అవ్వనప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోద్ది, ఓకే. ఫాల్స్ అయినా కూడా నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోద్ది, ట్రూ అయినా కూడా నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోద్ది. అలానే ఫాల్స్ బ్లాక్ ఏమైనా రాసామా మనం, రాయలేదు కదా. ఫాల్స్ బ్లాక్కి స్టేట్మెంట్స్ అనేవి ఏమీ ఉండవు. సింపుల్ ఇఫ్లో ఫాల్స్ బ్లాక్ అనేది ఉండదు, మనకి ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది, ఓకే. దీనికి ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. include stdio.h into main curly braces. స్టార్ట్ చేసాం కదా, వీటిని ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అంటారు, ఓకే. ఈ కర్లీ బ్రేసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్ n1, n2, ఓకే. నెక్స్ట్ ఏంటి, printf. ఎందుకు n వాల్యూ ఇనిషియలైజ్ చేయలేదు కదా నేను, ఇక్కడ n సమ్ అనేసి ఏమి ఇవ్వలేదు. n ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాము, printf స్కాన్ఫ్లో కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు printf ఎంటర్ any two numbers, okay. Next scanf, ఇప్పుడు scanf లో any two numbers అన్నప్పుడు ఇంటీజర్స్ ఏ కదా మనం యాడ్ చేసేది. ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %d. ఎన్ని రెండు కదా మనం వేస్తుంది, 2% వేసుకోవాలి, 2% వేసుకొని తర్వాత యాంపర్సెంట్ ఎందుకు ఇవ్వాలి, దాని అడ్రస్ని కాల్ చేయడానికి, అడ్రస్లోనే కదా ఉండేది, %n2 అయిపోయిందా. ఇప్పుడు కండిషన్ రాదు, ఇఫ్ n1 is greater than n2 కండిషన్ రాసేసారు. రాసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ రాయాలి కదా. ట్రూ బ్లాక్ స్టేట్మెంట్లో printf రైట్ n1 is big, n1 అనేది బిగ్ అనేసి రాసాము. ఎప్పుడు కండిషన్ ఇంక ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏం లేవు, క్లోజ్ చేసేసాను, ఓకేనా. ఇప్పుడు n1 10 ఇచ్చారు అనుకోండి, n2 20 లేదు, 100 50 100, ఓకే.
ఇచ్చాను. ఇప్పుడు N1 N2 కన్నా పెద్దదా పెద్దదా చిన్నది కదా, అంటే N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అవుతుందా? అవుతుంది కదా. N1 పెద్దది కాదు, అప్పుడు ఇదేంటి ఫాల్స్ అయింది కదా. ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్స్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసింది, అంటే ప్రోగ్రామ్ అయిపోద్ది, ఇంకేమి ఎగ్జిక్యూట్ చేయదు. అదే N1 అనేది 150 ఉందనుకోండి, ఇప్పుడు ఇది ట్రూనే కదా, ఈ ట్రూ అన్నప్పుడు ఏం చేసింది, ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి మనకి ఇది అవుట్పుట్ ఇచ్చింది. అదే ఫాల్స్ అయితే ఏమీ మన రాదు మనకి. ఇప్పుడు ఈ సింగిల్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ సింగిల్ స్టేట్మెంట్ అయితే, స్టేట్మెంట్స్ మరిన్ని ఉంటే 1 2 3 ఇలా స్టేట్మెంట్స్ మరిన్ని ఉంటే ఈ సింగిల్ బ్రాకెట్స్ వేసుకోవాలి, కంపల్సరీ వేయాల్సింది. సింగిల్ స్టేట్మెంట్ ఉంటే అది వేసినా వేయకపోయినా మీకు రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా?